పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. సాక్షిపై సర్కారు కుట్రభగ్నమైంది. విజిలెన్స్ నివేదికతో ఇబ్బంది పెడదామనుకున్న కూటమికి ఢిల్లీ హైకోర్టు చెంపపెట్టు లాంటి ఉత్తర్వులు ఇచ్చింది. చంద్రబాబు జేబు పత్రిక ఈనాడు వేసిన పిటిషన్ను ముగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. విజిలెన్స్ నివేదిక పేరుతో తన ఆస్థాన పత్రిక ఈనాడు కోసం సాక్షిని ఇబ్బంది పెట్టేందుకు కూటమి సర్కారు పన్నిన కుట్రను ఢిల్లీ హైకోర్టు భగ్నం చేసింది. విస్తృత సర్క్యులేషన్ ఉన్న ఏదైనా ఒక దినపత్రికను కొనుగోలు చేసుకునేందుకు ప్రతి గ్రామ వార్డు వాలంటీర్, గ్రామ వార్డు సచివాలయాలకు నెలకు 200 మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తూ గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విజిలెన్స్తో విచారణ జరిపించామని, ఆ నివేదికను పరిశీలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యర్థనని హైకోర్టు నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. మా భుజంపై తుపాకీ పెట్టి కాల్చాలనుకుంటున్నారు, అందుకు మేము ఎంతమాత్రం అనుమతించబోమని స్పష్టం చేసింది. తాము ఆదేశించకపోయినా విజిలెన్స్ విచారణ జరిపించడంపై హైకోర్టు ఒకంత ఆశ్చర్యం వ్యక్తం చేసింది. తామేమీ విజిలెన్స్ విచారణ కోరలేదని గుర్తు చేస్తూ అలాంటప్పుడు దాని నివేదికతో తమకు పని లేదని తేల్చి చెప్పింది. ఆ నివేదిక విషయంలో ఏ రకంగానూ స్పందించబోమని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో తాము ఆదేశాలు జారీ చేసేందుకు ఏమీ లేదని తెలిపింది. ఈనాడు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ముగిస్తున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం వాలంటీర్ల వ్యవస్థ లేదని గుర్తు చేసిన ఢిల్లీ హైకోర్టు ఇంకా ఏవైనా అభ్యంతరాలు ఉంటే సీఎస్ వద్దకు వెళ్లాలని ఈనాడు యాజమాన్యానికి తేల్చి చెప్పింది. సీఎస్ ఏం చేసినా చట్ట ప్రకారం చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, న్యాయమూర్తి జస్టిస్ తుషార్ కుమార్ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏదైనా ఒక తెలుగు దినపత్రిక కొనుగోలుకు వాలంటీర్ సచివాలయాలకు నెలకు 200 రూపాయల ఆర్థిక సాయం అందజేస్తూ గత ప్రభుత్వం 2023లో ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపై ఈనాడు యాజమాన్యం మొదట ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల అమలును నిలిపివేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది. అలాగే వాలంటీర్లు సచివాలయాలు చేసే సాక్షి పత్రిక కొనుగోలును పరిగణలోనికి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ను ఆదేశించాలని కోరుతూ మరో అనుబంధ పిటిషన్ కూడా వేసింది. ఈ 2 అనుబంధ పిటిషన్లపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ధర్మాసనం వాటిని కొట్టివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ హైకోర్టులో చుక్కెదురవడంతో ఈనాడు యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టులో ఈనాడు వేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేస్తూ 2023 ఏప్రిల్లో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విచారణ మొదలుపెట్టిన ఢిల్లీ హైకోర్టు సోమవారం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఏపీ ప్రభుత్వం తరపు సీనియర్ న్యాయవాది అనురాగ్ అహ్లూవాలియా వాదించారు. ఏదైనా ఒక దినపత్రిక కొనుగోలుకు నెలకు 200 రూపాయల ఆర్థిక సాయంపై విజిలెన్స్ విచారణ జరిపి నివేదికను సీఎస్కి సమర్పించిందని తెలిపారు. దానిని పరిశీలించాలని కోరారు. కానీ ఇందుకు ధర్మాసనం నిరాకరించింది. తమ ఆదేశాల మేరకు విజిలెన్స్ విచారణ జరగలేదని, అలాంటప్పుడు దాని నివేదికతో పని లేదంది. జగతి పబ్లికేషన్స్ తరపున సీనియర్ లాయర్లు నందరాజ్ జోగ్, రాజశేఖర్ రావు వాదించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ వ్యాజ్యంలో తేల్చేందుకు ఏమీ లేదని తెలిపారు. పిటిషన్ నిరర్థకమైందన్నారు. అహ్లూవాలియా మాత్రం తమ వ్యాజ్యంలో విచారించాల్సింది ఇంకా ఉందన్నారు. వాలంటీర్లు సచివాలయాలు చేసిన సాక్షి దినపత్రిక కొనుగోలును పరిగణలోనికి తీసుకోకుండా ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్ను ఆదేశించాలని కోరామని, దానిపై విచారణ జరపాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ఈ వ్యాజ్యంలో విచారించేందుకు ఏమీ లేదని తేల్చి చెప్పింది. వాస్తవానికి ప్రభుత్వ ప్రకటనల విషయంలో గత ప్రభుత్వం సాక్షి, ఈనాడును ఒకేలా చూసింది. ఎలాంటి వివక్ష లేకుండా 2 పత్రికలకు సమానంగా ప్రకటనలు ఇచ్చింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం సాక్షి పట్ల వివక్ష చూపుతూ వస్తోంది. ఏడాదికి పైగా సాక్షికి ఒక్క ప్రభుత్వ ప్రకటన కూడా ఇవ్వలేదు. ఈనాడుకు అడ్డదిడ్డంగా ప్రకటనలు కట్టబెడుతోంది. చివరకు 3వ స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి కూడా ఎక్కువగా ప్రకటనలు ఇస్తోంది. ఈ విషయంలో ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తూ సాక్షి హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం హైకోర్టు ముందు పెండింగ్లో ఉంది. ప్రభుత్వం తన వివక్షకు న్యాయస్థానం వేదికగా సమాధానం చెప్పి తీరాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. ఏబీసీ గణాంకాలను పరిశీలిస్తే ఈనాడు సర్క్యులేషన్ ఎంత పెరిగిందో సాక్షి సర్క్యులేషన్ కూడా అంతే పెరిగింది. నెలకు 200 మేర ఆర్థిక సాయం అందజేస్తూ గత ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల వల్ల సాక్షి దినపత్రిక అదనంగా లబ్ధి పొందింది ఏమీ లేదు. కానీ సాక్షికి ఏదో లబ్ధి జరిగిపోతోందంటూ ఈనాడు రాద్ధాంతం చేసింది. సర్క్యులేషన్ గణాంకాలను విడుదల చేయకుండా ఏబీసీని నిరోధించాలని ప్రయత్నించి బొక్కబోర్లా పడింది ఎల్లో బ్యాచ్.